నమస్కారం శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ప్రజా సంక్షేమాన్ని మరిచి టీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పరిపాలనకే పరిమితమైందని విమర్శించారు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్. మంతినిలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో సుల్తానాబాద్ లో కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. మీట్ ది ప్రెస్ లో వారు టీఆర్ఎస్ పరిపాలనపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కుటుంబ పాలనకే పరిమితమైంది తప్ప ప్రజల శ్రేయస్సు, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే సమయం ఇవ్వాలి కాబట్టి సమయం ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ప్రణాళికని పూర్తిగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రణాళిక పూర్తిగా అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి పూర్తి సమయాన్ని ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఒక సైనికుల్లాగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎక్కడెక్కడైతే ఫెయిల్ అయ్యాయో ఆయన ఫెయిలియర్స్ అన్ని కూడా ఎత్తి చూపడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సమవేతమై మమేకమై ఏకతాటిపై ఉండి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇక పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక నడుము బిగిస్తుంది. ఈ ప్రభుత్వం కుటుంబ పాలనకే పరిమితమైంది తప్ప కొడుకు, బిడ్డే, అల్లుడు తప్ప, తండ్రి తప్ప వేరే ఎవరు లేరు. కులాలను మాత్రం ఈరోజు కురుమలేమో మీరు గొర్రెలు కాసుకోండి అని, లేకపోతే బేస్తలేమో మీరు చేపలు పట్టుకోండి అని. అసలు ఈ కుల రాజకీయాలు ఎందుకు వచ్చాయో తెలియదు. ఆ వృత్తిపరంగా చేసుకునే వాళ్ళు వృత్తి చేసుకుంటూనే ఉన్నారు, ఆ వృత్తి పనులు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఈయననే ఏదో ఇక మీ మర్చిపోయారు, మీ వృత్తి మర్చిపోయారు, మీ వృత్తిని మళ్ళీ మేము గుర్తు చేస్తున్నట్టుగా. అంటే ఆ వర్గాల వాళ్ళు, ఆ కులాల వాళ్ళు విద్యాపరంగా కానీ వేరే పరంగా అభివృద్ధి చెందొద్దు అనేది ఆయన ఆలోచన విధానం అని మాకు అనిపిస్తా ఉంది. రాజ్యాధికారం కావాలి. ఈ బడుగు బలహీన వర్గాల వారు ఈరోజు 58% బడుగు బలహీన వర్గాల వారు, ఎస్టీలు, ఎస్సీలు, మైనారిటీలు 58% కంటే ఎక్కువ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణలో వారికి రాజ్యాధికారం కావాలి, ఉద్యోగాలు కావాలి, ఉన్నతమైనటువంటి విద్య కావాలి. దానికి కేజీ టు పీజీ అన్నటువంటి దాన్ని ఎక్కడ పెట్టారు? స్కాలర్షిప్లు నామమాత్రంగానే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే కాంగ్రెస్ పుణ్యం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం పోయి 3 సంవత్సరాల్లో ఎంతమంది ఈరోజు రైతుల ఆత్మహత్యలు జరిగాయి? దాని మీదే మాట్లాడారు. సుమారు 1000 మందికి పైన చనిపోయారు. విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులంతా పోరాటం చేశారు, పోరాటంలో ముందున్నారు. వాళ్ళు ఉద్యోగాల గురించి ఇంకా నిరీక్షణ చేస్తా ఉన్నారు. ఆ రోజు ఉద్యమంలో ఉన్నటువంటి వారు ఈ రోజు అంతా కూడా కనుమరుగైపోతున్నారు. ఉద్యమంలో మేమే ముందున్నాం అన్నట్టు మేము నలుగురమే, నేను, నా అల్లుడు, నా బిడ్డే, నా కొడుకే ఉన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్నాం. దీనికి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేటువంటి కులమతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోందన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సుల్తానాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. భారతీయ జనతా పార్టీ 1980లో ఆవిర్భావం చెంది 37 సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో
ఈరోజు గ్రామాన బూతులో భారతీయ జెండా పార్టీ జెండా ఎగరవేసేటువంటి రోజు ఈరోజు భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా జెండా ఎగరేసుకున్నటువంటి రోజు. రాబోయేటువంటి 2019లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసేటువంటి రోజుకు ఈరోజు నాంది పలుకుతున్నటువంటి రోజు. కాబట్టి ఈ యొక్క దేశ యొక్క అభివృద్ధి కొరకు, ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు భారతీయ జనతా పార్టీ, దేశంలో అయితే భారతీయ జనతా పార్టీ ఎట్లయితే ప్రజలు ఆదరించిందో తెలంగాణలో కూడా అదే విధంగా ఆదరించే రోజు దగ్గరకు వచ్చింది. కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంత రాజకీయాలు, వర్గ రాజకీయాలకు చివరగీతం పాడించి అభివృద్ధి నినాదం, దేశం నినాదం, దేశం కొరకు బతకాలి, దేశం కొరకు పనిచేయాలనే ఒక నినాదంకు ఇవాళ దేశంలో ఉన్న యువత కానీ ప్రజలు కానీ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మతాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది, దేశాన్ని చూసుకొని పోతా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? కనీసం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదు, ప్రజల కొరకు పనిచేయడం లేదు. కనీసం ప్రజల కొరకు పనిచేయవలసి ఉన్నటువంటి మరి అధికార యంత్రాంగాన్ని కూడా నిర్వీర్యం చేసి వాళ్ళ ఇష్టారాజ్యం, వ్యక్తిగత అవసరాల కొరకు, పార్టీ నాయకుల అవసరాల కొరకు వాడుకొని ప్రజలకు అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఎక్కడ కూడా ప్రభుత్వం యొక్క పాలన విధానం అందడం లేదు. ఏదన్నా పోతే అవినీతి ఎక్కడ? అవినీతి ఎందుకు అయిపోయింది? అవినీతి ఇలా విచ్చలవిడి ఎందుకు అయిపోయింది? టీఆర్ఎస్కు 3 సంవత్సరాల పాలన అంటే యథా రాజా తదా ప్రజ. నువ్వు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నావు? ఏ విధంగా దారి దోపిడీ లెక్క దోపిడీ చేస్తూ ఉన్నారు? మీ కుటుంబ పాలన, మీ పార్టీ ఈ విధంగా దోపిడీకి గురైపోయి మొత్తం దోపిడీ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ చెప్తా ఉన్నాడు, ఎవరన్నా లంచం అడిగితే చెప్పు పట్టి కొట్టాలి అధికారులు. మంచిది, చెప్పు పట్టి కొట్టే ప్రజాస్వామ్యంలో అయితే చెప్పు పట్టి కొట్టే అధికారం మనకి లేదు. మరి చెప్పు పట్టి కొట్టమని ఆయనే చెప్పింది కాబట్టి రాజ్యాంగాన్ని సంరక్షిస్తాడా, మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తాడా? మరి ఆయన ముఖ్యమంత్రి ఆయన కొడుకును ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటున్నాడు? కొడుకునే కంట్రోల్ చేస్తున్నాడు, బిడ్డనే కంట్రోల్ చేస్తున్నాడు. నిన్న మనవన్ని కూడా దోలేండు, భద్రాద్రికి తలంబ్రాలు. అరే ముఖ్యమంత్రికి పానం మంచిగా లేకపోతే ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎవడో మంత్రి పోయి అధికారికంగా పోవాలి, మనమోడు పోయి మైనర్ పోయి చేయడము ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలు. ఈ ముఖ్యమంత్రి ఒక నైజాం పాలన. ప్రభుత్వ వైఫల్యంతోనే రైతుల పంట పొలాలు ఎండిపోయాయని ఆరోపించారు పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతకుంట విజయరామరావు. సుల్తానాబాద్ లో మీడియా ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదలపై అవగాహన లేకపోవడంతో చివరి భూములకు నీరందక పంట పొలాలు ఎండిపోతున్నాయన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. దానికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యం. చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తాం, నీళ్ళు ఇచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి. తప్పకుండా నీళ్ళు ఇస్తామని చెప్పి మీరు ప్రతి ఒక్కరు కూడా కాలు వెంబడి వేయటువంటి నీళ్ళ కాడ దిగి ఫోటోలు దిగి మీకు చివరి ఆయకట్టు కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి పదే ప్రకటనలు చేయడంతో మరి చాలా మంది రైతులు నమ్మి, తేలేని ప్రాంతం రైతులు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది మంది రైతులు ఈరోజు మరి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నమ్మి ఈరోజు వరి పొలాలు వేసుకుంటే మరి పొలాలు వేలాది ఎకరాల పంట ఇప్పటికే హుస్సేన్ మేవా వెంబడి 10 గ్రామాలల్లో పంటలు ఎండిపోయినాయి, 1000 ఎకరాలు. అదేవిధంగా ఈరోజు D86 కెనాల్ వెంబడి ఉన్నటువంటి మరి సుగోదర, శ్రీరాంపూర్, సుల్తానాబాద్, టేలండి గ్రామాలు కూడా దాదాపు 35 గ్రామాల మరి పంట పొలాలు ఈరోజు పూర్తిగా 50% పొలాలు ఈరోజు ఎండిపోవడం జరిగింది. దీనికి కారణం స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు అసమర్థత, అవగాహన లోపం. ఇలా మేము అంటలేము అవగాహన లోపం అని చెప్పి సాక్షాత్తు ఉమ్మడి జిల్లా నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వహించేటువంటి ఈటల రాజేంద్ర గారు చెప్తా ఉన్నారు. ఈరోజు నిన్న పెద్దపల్లి జిల్లాలో సమీక్ష పెట్టి ఇది అవగాహన లోపంతో, అవగాహన రాహిత్యంతో ఈరోజు నీళ్లుండి కూడా మరి నీళ్లు ఇవ్వలేక ఈరోజు పంటలు ఎండిపోయినాయని చెప్పి ఒక మంత్రే మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇదే మంత్రి గారు ఒక 2 మాసాల కింద మేము ఏ ప్రభుత్వం గతంలో ఇవ్వలేదు, ఏ ప్రభుత్వం చేయనటువంటి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది.
తేలైన ప్రాంతానికి నీళ్లు ఇస్తున్నామని చెప్పి ఇదే మంత్రి గారు మరి చెప్పడం జరిగింది. లేదా మీరు మాట్లాడేటువంటి మాటలు అసలు మీకు చిత్తశుద్ధితో మాట్లాడుతూ ఉన్నారా, లేదా మీరు ఒక మంత్రిగా మాట్లాడుతూ ఉన్నారా, లేదా మీకు అవగాహన ఉండి మాట్లాడుతూ ఉన్నారా, అవగాహన లేక మాట్లాడుతూ ఉన్నారా అనేటువంటి విషయాన్ని ఈ పెద్దపల్లి జిల్లా రైతాంగానికి ఒక మంత్రిగా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో మీకు వారబందీ లేదు. హుజురాబాద్ నియోజకవర్గంలో మీరు సరిపోయిన నీళ్లు మీ పంట పొలాలకు ఇస్తా ఉన్నారు. మరి హుజురాబాద్ నియోజకవర్గంలో వరి పొలాలు ఎండినటువంటి మీ నియోజకవర్గంలో, పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ రకంగా ఈరోజు కాలువ నీళ్ళు అందక, మరి సాగునీరు అందక ఈరోజు తేలిని ప్రాంతాల వరి పొలాలు ఎండిపోయినటువంటి విషయాన్ని, మొక్కజొన్న పేరు ఎండిపోయినటువంటి విషయాన్ని ఈ ప్రాంత రైతాంగానికి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. D86, D83 కలిసి దాదాపు మీరు ఎంత లేదన్నా ఒక 30,000 క్యూసెక్ల నీళ్లు మీరు తప్పించారు. అంటే 2.5 టీఎంసీ నీళ్లను పెద్దపల్లి నియోజకవర్గాన్ని తప్పించి అలా టీఎంసీ నీళ్లను పెద్దపల్లి మరి ప్రాంతం D86 కు తక్కువ ఇచ్చి ఈరోజు పొలాలు ఎండటానికి ప్రధాన కారకులు ఈరోజు మరి మంత్రులుగా మీరు, ఈ ప్రాంత శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మీరు బాధ్యత వహించాలి. పంట నష్టపోయినటువంటి రైతాంగానికి ఎకరాకు 10,000, మరి వరి పొలానికి ఎకరానికి 10,000, మొక్కజొన్న పెరళ్లకు ఏవైతే ఎండిపోయినాయో వాటన్నిటి కూడా నష్టపరిహారం ఇచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మరి రాములూరి కళ్యాణం కన్నుల పండగగా జరిగింది. సుల్తానాబాద్ మండలంలోని రామునుపల్లె, సుద్దాల, నీర్కుల గ్రామాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం రాత్రి ఘనంగా నిర్వహించారు. రామునుపల్లి, నీర్కులలో స్వామివారిని కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ రాముణ్ణి వేడుకున్నారు ఎమ్మెల్యే దాసరి. కళ్యాణాన్ని తిలకించి స్వామివారి దయకు పాత్రులై వారి ఆశీర్వాదాలు పొందాలని తపనతో కొంతమంది భక్తులు రావడం జరుగుతూ ఉంటుంది. మణుకుల గ్రామంలో ఈరోజు మరి
కళ్యాణం చాలా గొప్పగా నిర్వహించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ తెలియజేస్తూ ఈ శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరికీ శుభ